మాటికి ఎగ్జామ్ ఎగ్జామ్ అని చెప్పి వాళ్ళకి మనమే ఒక ప్రెషర్ని ఇచ్చేస్తాం అన్నమాట. నమస్తే అండి, నేను మీ పావని. మీ పిల్లలు ఎగ్జామ్స్ అంటేనే భయపడుతున్నారా? వాళ్ళకి మీరు సహాయం చేయాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ వీడియోని చూడండి. మీరు మీ పిల్లలకి సహాయపడగలుగుతారు, వాళ్ళ భయాలను తొలగించగలుగుతారు. ఎగ్జామ్ ఫియర్. ఎగ్జామ్స్ అంటేనే పిల్లల్లో తెలియని ఒక భయం మొదలవుతుంది. దాంతో వాళ్ళ బ్రెయిన్ పనిచేయడం అనేది, పనితీరు అన్నది కూడా మారుతుంది. తప్పకుండా ఇలాంటి సమయాల్లో మనం పిల్లలకి సహాయపడగలగాలి. ఏ విధంగాను అని అంటే, పరీక్షలు అనగానే పిల్లలు చాలా కంగారు పడతారు. ఇంకా దీనికి తోడు తల్లిదండ్రులు కూడా మంచి మార్కులు రావాలి అని చెప్పి వాళ్ళ మీద కొంచెం ప్రెషర్ పెడతారు. స్కూల్లో యాజమాన్యం కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, టీచర్స్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు అని అంటే, పరీక్షలు అని చెప్పి వాళ్ళని కంగారు పెడుతూ మాటికి గుర్తు చేస్తూ ఉంటారనమాట. ఇవన్నీ విన్నప్పుడు అన్ని వైపులా నుంచి వచ్చేటటువంటి ప్రెషర్ని తట్టుకోలేక ఎగ్జామ్ ఫోబియా, ఎగ్జామ్ ఫియర్ లోకి పిల్లలు అన్న వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఎగ్జామ్స్ అంటేనే ఒకలాంటి భయం మొదలైపోతుంది. అలాంటి సమయాల్లో మనం ఏం చేయాలి? ఇలా మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు వాళ్ళకి ఎగ్జామ్ మీద ఫోకస్ అన్నది దెబ్బతింటుంది. ఇంకా వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నవి, చదివినవి కూడా ఎగ్జామ్లో వెళ్ళి రాసేటప్పుడు మర్చిపోతారన్నమాట. సో అలాంటప్పుడే పేరెంట్స్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలే. మీ పిల్లలు కానివ్వండి, ఎవరి పిల్లలైనా సరే పరీక్షలు అంటే భయపడుతున్నారు అనంటే తప్పకుండా పేరెంట్స్గా మనం వాళ్ళకి సహాయం చేయాలి. వాటిలో ముఖ్యంగా చేయవలసింది ఏంటి అని అంటే, పరీక్షలు దగ్గర పడుతున్నాయి అని అంటే తల్లిదండ్రులుగా మనము వారి పైన, పిల్లల పైన దృష్టి ఉంచి వాళ్ళు ఎలాంటి ఒత్తిడికి లోనవుతున్నారో కనుక్కున్న తర్వాత వాటి నుంచి ఎలా బయటపడాలి అనే విషయాన్ని వాళ్ళకి మనము అర్థమయ్యేలాగా చెప్పాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు తలుచుకుంటే వాళ్ళలో ఉండే భయాన్ని చదువు పైన ఆసక్తిగా మార్చగలిగేటటువంటి మంచి ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే వాళ్ళలో ఉన్నటువంటి ఆందోళన, పరీక్ష అంటే భయం, ఫోబియా లాంటి వాటిని పోగొట్టగలిగేటటువంటి బాధ్యత మన మీదే ఉంటుంది. పరీక్షల కోసం మీ పిల్లలు చక్కగా తయారయ్యి సిద్ధంగా ఉండి మంచిగా రాయగలుగుతాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ని తల్లిదండ్రులుగా మీరు చేయగలుగుతారు. ఆ నమ్మకాన్ని మీ పైన పెట్టుకొని ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు పిల్లల పట్ల ఎలాంటి ఆసక్తి ఉన్నా, పిల్లల్ని మనము భయాందోళన నుంచి బయటకు తీసుకురావాలన్నా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. నెంబర్ 1, ఒత్తిడిని పెంచకండి, ప్రెషర్ని ఇవ్వకండి, స్ట్రెస్ని ఇవ్వకండి. ఇప్పుడు ఎగ్జామ్ అని అంటే పిల్లల కన్నా పేరెంట్స్ ఎక్కువ టెన్షన్ పడిపోతూ, ఆతృత పడిపోతూ ఉంటారనమాట. ఎలా అని అంటే, మాటకి ఎగ్జామ్స్ దగ్గర వచ్చేస్తున్నాయి, చదవాలి, రాయాలి, అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, వాళ్ళ అబ్బాయికి అన్ని మార్కులు వచ్చాయి, వీళ్ళ అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చింది, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది, నీ ఫ్రెండ్ని చూసి నేర్చుకో అని చెప్పి పదే వాళ్ళకి ఎగ్జామ్స్ని గుర్తు చేస్తూ వాళ్ళలో ప్రెషర్ని పెంచకూడదు. రిలాక్స్గా ఉండేలాగా చూసుకోవాలి. మ్యాక్సిమం వాళ్ళు స్కూల్లో ప్రెషరు, ట్యూషన్స్లో ప్రెషర్స్ అన్నీ తట్టుకొని వస్తారు కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం రిలాక్స్ మోడ్లో ఉండాలి పేరెంట్స్. నాన్న, ఇవాళ నీకు ఇచ్చిన టాస్క్లన్నీ, నీకు ఇచ్చిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసావా అని అడిగి, తర్వాత ఏవైనా పెండింగ్ ఉంటే నువ్వు ఈ పని అంటే ఫుడ్ తినడం కానివ్వండి, కొంచెం వాళ్ళు ఏదైనా రిలాక్సేషన్ టెక్నిక్స్, మెడిటేషన్స్, యోగా లాంటివి ఏదైనా చేసే అవకాశం ఉంటే చేయించి, తర్వాత నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోనానా అని చెప్పి మీరు మెల్లగా చెప్పాల్సి ఉంటుంది. ప్రెషర్గా, ఫోర్స్ఫుల్గా ఒత్తిడి అనేదాన్ని పిల్లలకి ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది. ఇలా చేయడం వాళ్ళ మనస్సుని ప్రభావితం చేస్తుంది, రిలాక్స్ ఫీల్ చేస్తుంది. మనము ఇవాల్టి పనులు చేశాము, ఇంకా ఇవి చెయ్యాలి అని చెప్పి వాళ్ళంతట వాళ్ళు నిర్ణయం తీసుకునేలాగా, కొంచెం ప్రెషర్ని తగ్గించుకునేలాగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులు చేయాల్సిన పని ఏంటి అని అంటే, ప్రెషర్ని ఎక్కువ చేయకుండా నువ్వు ఇవాళ టాస్కులు కంప్లీట్ చేసావు అనేటటువంటి ఒక భరోసా ఇచ్చి, ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటే
వర్క్స్ కంప్లీట్ చేసుకో అని మనం జస్ట్ ఒక సజెషన్ లాగా జస్ట్ ఒక్కసారి చెప్పి వదిలేసాము అని అంటే వాళ్ళకి ఒకసారి చెప్పినా కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోగలుగుతారు, ఓ మనకి వర్క్ ఉంది మనం చెయ్యాలి అని చెప్పి. ఇంకా సెకండ్ వన్, ఫస్ట్ మనము వాళ్ళు చెప్పేటటువంటి సమస్యలను వినాలి. వీ హ్యావ్ టు లిజన్ వాట్ దే ఆర్ సేయింగ్. వాళ్ళు ఏవైతే చెప్పాలనుకుంటున్నారో వాటిని చెప్పనివ్వాలి. ఎగ్జామ్స్, పరీక్షలు అనిన వెంటనే ఏం చేస్తాము అని అంటే ప్రిపరేషన్ హాలిడేస్ అవి ఇచ్చేస్తారు. ఇంకా పిల్లలు ఎక్కువ బయటకు వెళ్ళి కూడా ఆడుకోలేరు అనమాట. ఇంకా మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, మనం చదువుకోవాలి అనే ప్రెషర్లో ఉంటారు కాబట్టి. సో అలాంటప్పుడు బయట వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు అలాంటప్పుడు వాళ్ళ మనసులో ఏవైతే భావాలు ఉంటాయో అవి చెప్పేసుకుంటారు. అక్కడికి వాళ్ళు రిలాక్స్ అయిపోతారు అనమాట. బయటకు వెళ్లకుండా ప్రిపరేషన్స్ కోసం ఇంట్లోనే ఉన్నారు అని అంటే ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినా చెప్పుకోవడానికి ఎవరు దొరకరు అనమాట, బయట వ్యక్తులు అంటే ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు. అలాంటప్పుడు తల్లిదండ్రులే వాళ్ళకి కొంచెము సమయాన్ని ఇచ్చి వాళ్ళు చెప్పిందంతా కూడా వినడానికి ట్రై చేయాలి. అంటే చదువుకునేటప్పుడు నాకు ఇలాంటి సమస్య వచ్చింది, ఇలా ఫీల్ అవుతున్నాను, అలాంటివి అనిపించింది అని ఏమైనా చెప్పినప్పుడు వాటిని యాక్సెప్ట్ చేసే మోడ్లో తల్లిదండ్రులు ఉండి ఫస్ట్ వినాలన్నమాట. వాళ్ళ కోసం ఒక కొంచెం సమయాన్ని ఇచ్చి వాళ్ళ సమస్యలు ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు వినాలి. ఏం కాదులేరా, అంతేరా, అందరికి అంతేరా అన్నట్లు అనకూడదు. అందరూ మన పిల్లలు సేమ్ అని చెప్పి అనుకోకూడదు. మీ పిల్లలు కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉండొచ్చు. చెప్పినప్పుడు వినడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలి. ఇప్పుడు పిల్లల సమస్యలను వినమన్నాం కదా అని చెప్పి వాళ్ళు చెప్పింది ఓపికగా వినాలి. ఇంకా వాటికి కొన్ని సలహాలు మీరు ఇవ్వాలనుకున్నటివి ఇవ్వండి. ఇచ్చినప్పుడు పిల్లలకి నచ్చితే వాళ్ళే యాక్సెప్ట్ చేసి వాటిని చేయడానికి ప్రయత్నిస్తారు. అంతే తప్ప మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ సమస్యలు వినమన్నాం కదా అని మీ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని వాళ్ళకి చెప్పి ఖచ్చితంగా నువ్వు ఇదే చేయాలి అని చెప్పి వాళ్ళపైన రుద్దడం అన్నది చాలా తప్పు. జస్ట్ మీరు వాళ్ళ సమస్యలను వినాలి, మీకేదైనా చెప్పాలనిపించినప్పుడు చెప్పాలి. చెప్పిన వాటిలో నచ్చితే వాళ్ళే పాటిస్తారు. ఇది తప్పకుండా పేరెంట్స్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. థర్డ్ వన్, అభ్యసన వాతావరణాన్ని ఏర్పరచడం. అంటే లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని పిల్లలకు కలగచేయడం. ఇప్పుడు పిల్లలు ప్రిపరేషన్ హాలిడేస్లో ఉన్నారు, ప్రిపరేషన్ మోడ్లో ఉన్నారు ఎగ్జామ్స్కి అని అన్నప్పుడు వాళ్ళకి చక్కగా చదువుకునే వాతావరణాన్ని పేరెంట్స్ అన్న వాళ్ళు కలిగించాలి. వాళ్ళు ఎగ్జామ్స్కి చదువుకునేటప్పుడు మూవీస్ పెట్టడం, పెద్ద పెద్ద సౌండ్లతోటి సీరియల్స్ చూడడం, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తప్పకుండా భక్తి పాటలు కానివ్వండి, ఇంకేదన్నా వాళ్ళకి ఎన్విరాన్మెంట్ డిస్టర్బెన్స్ అయ్యేలాగా ఉన్న వాతావరణం ఉంది అని అంటే వాటి నుంచి పక్కకు తెప్పించి వాళ్ళు కొద్దిసేపు చదివిన వెంటనే బోర్ ఫీల్ అయిపోతారు అనమాట. అలా కాకుండా వాళ్ళు చదువుకునే వాతావరణాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా, వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ ఏవి రాకుండా ఉండేలాగా చూసుకోవడం పేరెంట్స్గా బాధ్యత. పిల్లలు చదువుకునే గదిలో స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, వీడియో గేమ్స్ కానివ్వండి, దాంతోపాటు ఇంకా వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసేటటువంటి ఎలాంటి వస్తువులు ఉండేలాగా చూసుకోకూడదు. పిల్లలు చదువుకునే రూమ్లో గాలి, వెలుతురు అన్నవి చక్కగా ఉండేలాగా చూసుకోవాలి. అలాంటప్పుడు ఫ్రెష్ గాలి, వెలుతురు ఉన్నప్పుడు చదువుకోవడానికి ఆ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు చదువుకోవడానికి ఫోకస్డ్గా డైవర్షన్స్ ఏవి రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి మంచి వాతావరణాన్ని కలిగించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంటుంది. నాలుగో విషయం ఏంటి అని అంటే లక్ష్యాలను నిర్దేశించుకునేలాగా వాళ్ళను మనం ప్రోత్సహించాలి. అంటే గోల్ సెట్టింగ్ చేసుకునేలాగా తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కంగారు పడిపోకుండా వాళ్ళు ఒక గోల్ని సెట్ చేసుకుని దానికి ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉండేలాగా, ఇప్పుడు ఎగ్జామ్ అనుకోండి, దానికి సంబంధించినటువంటి ఇవాళ నువ్వు 1 చాప్టర్ కంప్లీట్ చేయాలి, 2 చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవాలి అన్నది గోల్ నువ్వే సెట్ చేసుకోనానా, చేసుకున్న తర్వాత దాన్ని రీచ్ అవ్వడానికి నువ్వు ప్రయత్నం చేసుకో అనే విషయంని మనము తల్లిదండ్రులుగా పిల్లలకి చెప్పగలగాలన్నమాట.
అప్పుడు వాళ్ళు లాస్ట్ నిమిషంలో కంగారు పడకుండా వాళ్ళకున్న టైంని ఎలాగ వాళ్ళు నిర్దేశించుకోవాలి అనే నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఇంకా రివిజన్ చేసుకునేదానికి కొంచెం సమయం పెట్టుకోమని చెప్పాలి. రివిజన్ టైంలో ఏ సబ్జెక్ట్కి ఎక్కువ టైంని ఇచ్చుకోవాలి, తర్వాత వీళ్ళకి కష్టమైన సబ్జెక్ట్ని ఎలా మనము చిన్న చిన్న విభాగాలుగా విభజించి దాన్ని అర్థం చేసుకొని చదవమని చెప్పాలన్నమాట. ఒకవేళ పెద్ద చాప్టర్ అనుకోండి, దాన్ని సబ్ టాపిక్స్ కింద డివిజన్ చేసి ఏవి ఇంపార్టెంటో వాటిని ముందుగా చదివి ఇలాంటి గోల్ సెట్టింగ్ అన్నదాన్ని పిల్లలు నిర్దేశించుకోవడంలో మన పేరెంట్స్ అన్న వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి సలహాలు సూచనలు కావాలనుకుంటే గోల్ సెట్టింగ్కి వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న విభాగాలుగా విభజించి ఇవ్వడం లాంటివి కూడా చేయాలి. ఈ బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంటుంది. కష్టమైన టాపిక్ని ముందుగా నేర్చేసుకున్నారనుకోండి, వాళ్ళలో ఉత్సాహం పెరుగుతుందన్నమాట. ఇది టఫ్ అనుకున్నాను కానీ నేర్చేసుకున్నాను కాబట్టి మిగతావన్నీ ఈజీగా ఉంటాయి అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసం అన్నది పెరుగుతుంది. పరీక్ష అనే భయం నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 5వ విషయం ఏంటి అని అంటే టైం టేబుల్ని సెట్ చేయండి. సెట్టింగ్ ఎ టైం టేబుల్ అని అంటే ఎలా ఉండాలి అని అంటే పిల్లల బలాలు బలహీనతలు అంటే ఎక్కడ వాళ్ళు స్ట్రాంగ్గా అన్నీ తెలుసుకుని ఉన్నారు, ఏవి వాళ్ళకి సరిగా తెలియవు, వీక్ ఏది స్ట్రాంగ్ ఏంటి అనే విషయాన్ని తల్లిదండ్రులుగా గుర్తించి దానికి తగిన టైం టేబుల్ని సెట్ చేయాలి. సో సెట్ చేసి మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళమైతే వాళ్ళు ఈజీగా వాళ్ళ పరీక్షలను కంప్లీట్ చేయగలుగుతారు. ప్రతి సబ్జెక్టుకి ప్రతి అంశానికి సంబంధించి ఒక టైం స్లాట్ని ఇవ్వండి. ఇప్పుడు 15 నిమిషాల్లో మీరు ఇది కంప్లీట్ చేయాలి, ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ని నేర్చుకోవాలి, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ని కంప్లీట్ చేసుకోవాలి ఈ విత్ ఇన్ స్లాట్ టైంలో అని చెప్పారనుకోండి, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నవి పిల్లలకి తెలుస్తాయి. టైం టేబుల్ని సెట్ చేయడం వల్ల చివరి నిమిషంలో ఆందోళనలు ఇంకా టెన్షన్ అన్నవి తగ్గుతాయి. ఇంకా ఎగ్జామ్ మీద ఫోకస్ అన్నది పెరుగుతుంది. ఇలాంటి విషయాలలో పేరెంట్స్ పిల్లలకి బాగా సహాయం చేస్తూ వాళ్ళకి ఎగ్జామ్ మీద ఉన్న ఫియర్ని పోగొట్టవచ్చు. ఇలా కూడా కాకుండా ఇంకా ఎక్కువ టెన్షన్ పడుతున్నారు, చేతుల్లో నుంచి చెమటలు పడుతున్నాయి ఎగ్జామ్స్ అని అంటే పెన్ హోల్డ్ చేయలేకపోతున్నారు, లేదనుకుంటే ఇంకా ఏదైనా మానసికమైనటువంటి ఒత్తిడిలు ఉన్నాయి, మనం ఇంత వాళ్ళకి ప్రోత్సహించినా కూడా వాళ్ళు చెప్పిన మాట ఫోకస్డ్గా ఎగ్జామ్ మీద ఫియర్ని తగ్గించుకోలేకపోతున్నారు అని అంటే అప్పుడు ఖచ్చితంగా సైకాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏవైనా మనము బయటపడలేనటువంటి విషయాలతోటి బాధపడుతున్నట్లయితే మాత్రం తప్పకుండా కౌన్సిలింగ్ లాంటివి ఇప్పించి వాళ్ళలో ఉన్న భయాలను పోగొట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంటుంది. ఈ విషయాలన్నీ పాటించి చక్కగా మీరు మీ పిల్లల్ని ఎగ్జామ్స్కి సిద్ధం చేస్తారని కోరుకుంటున్నాను. ఈ విషయాలన్నీ మీకు తప్పకుండా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని విషయాలు మీకు కావాలి అని అంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందరికీ కూడా మంచి మంచి విషయాలను చెప్పడానికి ట్రై చేస్తాను. సమాజ అభివృద్ధికి నా వంతు కృషిని చేస్తాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ పావని.